హాయ్, నేను మీ సురేష్ గండికోట. మోడర్న్ షేడ్స్ పెయింటింగ్ వర్క్స్. పెయింటింగ్ వర్క్స్ చేయాలంటే చాలా బరువుగా ఉందండి అబ్బా. వర్కర్స్తో అలాగే ఉంది. అంతా మనమే చేయాలంటే చేయలేము. వర్కర్స్ పైన డిమాండ్ కావాలి. వర్కర్స్ ఈ పొద్దు రేపు ఎట్టున్నారంటే ఈరోజు వచ్చినోడు రేపు వస్తాడని గ్యారెంటీ లేదు. వర్క్ ఎవడు వచ్చిన దగ్గర నుంచి వర్క్ ఎట్లా చేస్తున్నామో అది లేనే లేదు. ముందు నాకు ఎంత ఇస్తావు, టిఫిన్ పెట్టి మధ్యాహ్నం భోజనం పెట్టి ఛార్జీకి ఇచ్చి 1000 రూపాయలు ఇవ్వాల్సి వస్తుంది. ఏం చేద్దాం, అట్లా అయిపోయింది. ఎంత ఇస్తావు, ఏమి ఇస్తావు, ఎప్పుడు వస్తావు, పని నీట్గా చేద్దామా అది ఆలోచన లేదు. దాని తోడు ఇప్పుడుండే వర్కర్స్ అట్లా తయారైనారు. అదన్నా సరే చేద్దామా అనుకుంటే ఓనర్స్, అంటే అందరని కాదు, కొందరు ఫస్ట్ మాట్లాడేటప్పుడు ఒక విధంగా ఉంటారు, డబ్బులు ఇచ్చేటప్పుడు పని తొందర పెడతారు. చెయ్యి అనేసి మధ్యలో ఏదన్నా వర్కర్స్తో ప్రాబ్లమే ఆపి తెగిన గొడవలు దిగుతారు. నాకు చేయలేదు అది ఇది అనేసి అంతా పని చేపిస్తారు. మనము ఒప్పుకున్న దానికంటే ఎక్కువగానే చేయించుకుంటారు వాళ్ళు. ఫుల్ సాటిస్ఫాక్షన్ అయ్యేంతవరకు చేస్తాం. మనం రూపాయికి ఒప్పుకుంటే రూపాయి 10 నిమిషాలు చేస్తాం. కానీ వర్క్ అయిపోయిన తర్వాత లాస్ట్కి వాళ్ళ దగ్గర రిమైనింగ్ బ్యాలెన్స్ ఎక్కువగా దాంట్లో లాస్ట్ క్లియర్ చేయాలంటే వాళ్ళకు మరి వాళ్ళు ఫస్ట్ నుంచి ఇవి ఎంత ఇంటీరియరు అవి ఇవి అని చేయించుకొని ఇబ్బంది పడతారు ఏమో తెలియదు. మనకు బ్యాలెన్స్ పెడతారు. మళ్ళీ ఒక సురేష్ గృహప్రవేశం అయినాక 4 రోజులకి 5 రోజులకి ఇస్తామంటారు. తర్వాత పోతే ఈరోజు అంటారు, రేపు అంటారు, మొన్న ఇది ఇక్కడ పోయింది అక్కడ పోయింది అంటారు. అట్లా తిప్పుతారు, ఇట్లా తిప్పుతారు. కొంచెం ఇచ్చి సరిపోతుంది లేదు, సర్దుకో డబ్బులు లేదు అంటారు. మనం వర్క్ అంతా చేస్తే ఇప్పుడుండే కాంపిటీషన్లో 10,000 20,000 మిగులుతారు. ఈ వర్కర్లు అన్ని పోగొట్టుకొని ఇది లాస్ట్లో వాళ్ళు ఎగ్గొట్టేస్తున్నారు. ఏం చేయాలో అర్థం కావడం లేదు. ఇప్పుడు మనము చిన్న గడపకు రంగు వేయకుండా నాకు గడపకు రంగు వేయాలని 10,000 ఆపేస్తారు. అదే మనం అంత వర్క్ చేసిన తర్వాత డబ్బులు ఇవ్వాలంటే చేతులు ఎందుకు ఆడో అర్థం కావడం లేదు. అంటే నేను చెప్పేది ఈ బిల్డింగ్ అదేం కాదు. కొందరేం కాదు, నా విషయంలో అయితే కింద సగం మంది తగులుతున్నారు. అట్లా ఏం చేయాలో అర్థం కావడం. కాబట్టి పని ఉండంగానే డబ్బులు లాక్కోమని కొందరు అంటున్నారు. చూద్దాం ఎట్లయితే మొత్తానికి. ఏం చేయాలా బ్రదర్? కేర్ వాడతాము, బయట అపెక్స్ అల్టిమా వాడతాము, లోపలికి ఏది చెప్తే అది వాడతాము. ఏదన్నా వర్క్ ఉంటే చెప్పండి, మనం ఎక్కడ